శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి శుక్రవారం. ఈరోజు మూల నక్షత్రం ఉదయం 10:22 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ. ఈరోజు వజ్యం ఉదయం 8:39 లాగైతే 10:21 వరకు ఉంది. మరలా వజ్యం రాత్రి 7:58 లాగైతే 9:34 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. దుర్ముహూర్తం ఉదయం 8:17 లాగైతే 9:08 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. మళ్ళా దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 అయితే 1:21 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు ఆగస్టు 16, 2024 తేదీ శుక్రవారం. ఈరోజు వరలక్ష్మి వ్రతం. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి మూల, పూర్వాషాఢ నక్షత్రాలు ఎవరికి తారాబలం కలుగుతున్నామో మనం పరిశీలించినట్లయితే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి మూల, పూర్వాషాఢ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విరోధాలు కూడా సమస్య పోయేటట్టు అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది, ధనవ్యయం ఉంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కాలతరపూర్వక ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువులు ఉన్న అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో అయినటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ విజయవంతంగా పూర్తయ్యేట అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి, సంతానాభివృద్ధి కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి కార్యజయం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం. దీన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకోవడం జరుగుతుంది. మన మిత్రులందరికీ కూడా ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులతో అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని సదా కోరుకుంటున్నాను. అలాగే ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజు యథావిధిగా ఆ అమ్మవారిని వరలక్ష్మి వ్రతకల్పంలో ఉండేటువంటి మంత్రాలతో ఆరాధించడమే కాకుండా బంగారం రూపుని పూజలో ఉంచుకుని ఆడవాళ్ళు మాంగళ్యంలో దాన్ని ధరించినట్టయితే సౌభాగ్యం, భర్తకు ఆరోగ్యం చేకూరుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే అంతేకాకుండా ఇంకా మనకి స్తోమత ఉన్నప్పుడు ఇంకా వేరే రూపంలో బంగారాన్ని మనం అమ్మవారి దగ్గర నుంచి ఆరాధించినట్టయితే బంగారం వృద్ధి చెందుతుందని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరిగింది. మన భారతీయ సనాతన ధర్మంలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంటే బంగారం విలువైందని ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆ బంగారానికి ఉన్నటువంటి సుగుణాలు, ఆ బంగారాన్ని ధరించడం వల్ల మనిషికి ఆరోగ్యంతో పాటు తేజస్సు పెరిగి ఆరోగ్యం చేకూరుతుందని చెప్పి మన పూర్వీకులు గుర్తించి ఈ బంగారానికి అంత విలువ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు బంగారం రూపంగా చేసుకుని ధరిస్తారని చెప్పి మన పెద్దలు ఈ నియమం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అంగు కోసం, ఆర్భాటం కోసం కాదు. ఖచ్చితంగా మన హిందూ సంస్కృతిలో ప్రతి పూజా విధానంలో, వ్రత విధానంలో మన ఆరోగ్యానికి సంబంధించి నిగూఢమైనటువంటి రహస్యాలు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా
మనం మనసు పెట్టి ఆలోచిస్తే మనకు అవగాహన అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువలన మన మిత్రులందరికీ కూడా మరొకసారి వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.